రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలకు వెనకాడవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో ఇసుక త్రవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. కేంద్ర పర్యావరణ శాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, ఆ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలకు వెనకాడవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ ఫోన్ ద్వారా అందిస్తారు. భవానీ, చెప్పండి. ఏపీలో సీఎం జగన్ పాలనలో ఇసుక త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. మరి ఇప్పుడు వాటిపై సుప్రీంకోర్టు అయితే మార్గదర్శకాలను విడుదల చేసినట్లుగా చూస్తున్నాం. 4 రోజుల్లో కూడా ఇసుక రీచ్లన్నీ కూడా ఆపివేయాలన్నట్లుగా తెలుస్తోంది. గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ దేవి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారాన్ని భారీ మెజారిటీతో అధికారాన్ని చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాగానే ఇసుక కొరత అనేది ఎక్కువగా ఏర్పడి ఎంతో మంది కూలీలు కానివ్వచ్చు అవస్థలు పడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే తరువాత ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై యథేచ్ఛగా కూడా ఒక్కొక్కరు నేతలు ఇసుక తవ్వకాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి మరి అడ్డగోలుగా సంపాదించుకున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో అయితే కనిపించింది. ముఖ్యంగా సుప్రీం ఆగ్రహాన్ని అయితే ఈ అంశం పైన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించినటువంటి ఏపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అయితే మండిపడింది. గతంలో కూడా ఇసుక తవ్వకాలకు సంబంధించి నిలిపివేయాలని చెప్పి అంటే ధర్మాసనం మండిపడినప్పటికీ కూడా లెక్క చేయనటువంటి ప్రభుత్వం ఒక కోర్టుకు ఒక ధర్మాసనం కానివచ్చు ఎన్ని మొట్టికాయలు వేసినా సరే తమకు నచ్చిన తీరుగానే వారైతే ఇప్పటి వరకు ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ఈ అంశం పైన మరొకసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సుప్రీం ధర్మాసనము అక్రమ ఇసుక తవ్వకాలను అయితే నిలిపివేయాలంటూ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీం అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది. అయితే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు చేయడంతో పాటు కమిటీలోని కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం అయితే ఆదేశించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ప్రతి జిల్లాల్లో ఫిర్యాదులు పరిష్కారానికై ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. అయితే అక్రమ ఇసుక ఈ ఇష్యూ పైన ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినప్పటికీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వానికి చిక్కేదనే చెప్పాలి. అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను కూడా ఏర్పాటు చేయాలని, తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటుందంటూ కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధులను కూడా నిర్వర్తించాలంటూ కూడా తెలిపింది. ఉల్లంఘనకు కనుక పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కూడా ధృవీకరించింది. ఇంకా ఈ మేరకే మధ్యాంతర నివేదికను సమర్పించి 10,000 కోట్ల రూపాయల మేరకు కూడా అక్రమ ఇసుక రవాణా జరిగిందంటూ ప్రతివాది తరపుడు న్యాయవాది ముఖ్యంగా సిద్ధార్థ్ లూత్రా కోర్టు దృష్టికి అయితే తీసుకొని వచ్చారు. ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అక్రమ ఇసుక తవ్వకాల ఫోటోలు, ఆధారాలు సహా ప్రతివాది దండ నాగేంద్ర కుమార్ కూడా సుప్రీం ముందైతే ఉంచారు. జస్టిస్ అభయ్ ఓకే నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలంటూ అధికారులు బృందాలను కూడా క్షేత్రస్థాయిలో పంపాలి. గత వారము సుప్రీం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేంద్ర పర్యావరణ అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఈ క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపారా లేదా అన్న ప్రశ్నలు కూడా ప్రశ్నించింది.
అయితే తనిఖీ చేయాలని కూడా సుప్రీం ఆదేశించడంతో పాటు ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ను సుప్రీం కూడా తిరస్కరించింది. అయితే ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని తమకి తెలుసంటూ కూడా సుప్రీం వ్యాఖ్యలు అయితే చేసింది. సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అయితే ధర్మాసనం అందించి ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటూ కేంద్ర పర్యావరణ అలాగే అటవీ శాఖ కూడా సుప్రీంకోర్టుకి నివేదించడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇకనైనా ఆపాలి అంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఏపీ కోర్టుకి అయితే ఒక మొట్టిగా వేసిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ భవానీ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.